Hi guys, welcome to the no contest HTML tutorial. This is the part 2 అంటే సెకండ్ వీడియో. కమింగ్ టు అవర్ టాపిక్, ఫస్ట్ మీరు వచ్చేసి మీ ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేసుకోండి. లైక్ ఇలాగా ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏదో ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. నేను డౌన్లోడ్స్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ న్యూ అని ఉంటుంది. న్యూలో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి. ఈ ఫోల్డర్కి నేను HTML5 అని ఇస్తాను. HTML5 అని ఇచ్చాను కదా, దీన్ని ఎంటర్ ఇచ్చేసి మీరు మీ విఎస్ కోడ్లోకి అగైన్ వెళ్ళండి. విఎస్ కోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫైల్స్ ఉంది కదా, ఈ ఫైల్స్తో వెళ్ళాక ఓపెన్ ఫోల్డర్ అని ఇక్కడ ఉంటుంది. ఈ ఓపెన్ ఫోల్డర్ని క్లిక్ ఇచ్చేసి మీరు క్రియేట్ చేసుకునే HTML5 అనే ఫోల్డర్ని డబుల్ ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ అని క్లిక్ ఇస్తే మీరు సక్సెస్ఫుల్గా ఫోల్డర్లోకి ఎంటర్ అయినట్ల. ఎందుకంటే ఇది సమ్ క్లారిటీ ఇస్తుంది అనమాట. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్ లోపల మనం HTML ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని ఇమేజెస్ ఫైల్స్ పెట్టుకుంటే మనకి క్లారిటీ అనేది ఉంటుంది. లేదంటే మనకి క్లారిటీ అర్థం కాక సమ్ ఎర్రర్స్ లైక్ మనకి ఎర్రర్స్ అనేది రైజ్ అవుతాయి అనమాట. దీనికోసం ఇలాంటివి అడ్డుకోవడానికి నేను ఈ షార్ట్ కట్ చెప్పాను. తర్వాత ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది ఇక్కడ చివరిలో. ఈ ఎక్స్టెన్షన్స్ అంటే ఓన్లీ విఎస్ కోడ్ కోటి వర్క్ అవుతాయి అనమాట. సపరేట్గా సిస్టమ్కి వర్క్ అవు. ఓన్లీ విఎస్ కోడ్ యాప్కి విషయానికి వచ్చేసేసరికి విఎస్ కోడ్ కోటి ఎక్స్టెన్షన్స్ వర్క్ అవుతాయి. ఇప్పుడు నేను ఒక ఎక్స్టెన్షన్ చెప్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. లైవ్ సర్వర్ ఉంది కదా ఇక్కడ ఇనిషియల్గా. ఈ లైవ్ సర్వర్ సేమ్ ఇక్కడ ఇన్స్టాల్ అని వచ్చింది కదా, ఇక్కడ కూడా ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి. దీని గురించి నేను ఫర్దర్గా చెప్తాను. తర్వాత మీరు మీ ఫోల్డర్లోకి వచ్చేసి ఇక్కడ న్యూ ఫైల్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ న్యూ ఫైల్ క్లిక్ ఇచ్చేసి నేమ్ ఏదో ఒకటి IN ఇండెక్స్ ఎక్స్టెన్షన్ అనేది తప్పకుండా ఇవ్వాలి. HTML అనేసి .html అని ఇచ్చేసి ఎంటర్ ఇచ్చేస్తే మనం క్రియేట్ చేసుకున్న ఆ ఫోల్డర్లోకి ఇట్లా వెళ్ళేసి క్రియేట్ ఫైల్ అని కొడితే సక్సెస్ఫుల్గా మన ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. తర్వాత నేను షార్ట్కట్ చెప్పాను కదా, HTML5 అని క్లిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మనకి దాని ఒక సింటాక్స్ అంతా వచ్చేస్తుంది అనమాట. నేను ఈ సింటాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయిన ప్రీవియస్ వీడియోలో, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఈ HTML లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని అర్థం అనమాట. మనం రాసి కోడ్ అంతా ఇంగ్లీష్లో రాస్తాం కాబట్టి దీనికి అర్థం కావడానికి HTML లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని అర్థం. ఈ హెడ్ ట్యాగ్లో మెటా ట్యాగ్లో ఈ చీర్ సెట్ UTF అని ఉంది. UTF అంటే యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మేట్ అని అర్థం. ఇది ఏం చేస్తుందంటే మనం రాసే యూనిక్ క్యారెక్టర్ చేస్తుంది. ఇక్కడ బాడీలో యూనిక్ క్యారెక్టర్స్ అని రాస్తాం అనమాట. దాన్ని అండర్స్టాండింగ్ చేసుకొని మనకి వెబ్ పేజ్లో డిస్ప్లే విధంగా ఇది వర్క్ అవుతుంది అనమాట. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్, బేసిక్ క్వశ్చనే. మీరేమో చెప్తారంటే మీరు రాసే ఏమైనా యూనిక్ సింబల్స్ ఇలాంటివన్నీ అది అర్థం చేసుకొని మనకి వెబ్ పేజ్లో లేదంటే మనం ఎక్కడైతే చూపించాలనుకుంటామో అక్కడ మనకి డిస్ప్లే విధంగా ఇది వర్క్ అవుతుందని చెప్పండి. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మేట్. దీని ఫుల్ ఫామ్ సేమ్ ఇది కూడా అంతే. వ్యూ పాయింట్ మనకి మొబైల్ స్క్రీన్స్, ఇది విడ్త్ ఈక్వల్ టు డివైస్ విడ్త్ అని ఉంది కదా, మనకి మొబైల్ స్క్రీన్స్ దీనిలోకన్నీ వర్క్ అవుతుంది అనమాట. మనం రాసేది ఒక సిస్టమ్ కాకుండా మొబైల్ స్క్రీన్స్లో కూడా మనకి డిస్ప్లే విధంగా వర్క్ అవుతుంది. ఈ టైటిల్ ట్యాగ్ వచ్చేసి డాక్యుమెంటేషన్, అంటే ఇది మనం ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా అని చెప్పాను. దీనికి మనం ఏమేమి నేమ్ ఇస్తున్నామో ఆ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి HTML5 అని రాశాను, 5th వర్షన్ దీని నేము. తర్వాత ఇంకొకటి చెప్పేది మర్చిపోయాను, BRకి అలాగే HRకి క్లోజింగ్ ట్యాగ్స్ అనేవి ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ BRకి మనం ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ తీసుకోవచ్చు అనమాట. సేమ్ లైక్ దిస్. బాడీ అని వచ్చింది, దీనికి వేసేసి BR లైక్ ఇలాగా తీసుకోవచ్చు. మనం ఇక్కడ ఈ ట్యాగ్ లోపల ఏం రిప్రజెంట్ చేయమన్నమాట. రిప్రజెంట్ చేసినా అది వర్క్ అవ్వదు. కాబట్టి మనం ఏం రిప్రజెంట్ దాని కోసం ఇక్కడ మన ట్యాగ్ లోపల ఇక్కడ ఏం రాయం కదా, ఇట్లా ఏం రాయని దానికోసం జస్ట్ ఒక ఓపెనింగ్ ట్యాగ్ ఒకటి తీసుకుంటాం అనమాట. ఇలాగా BR అనేసి ఇట్లా BR. HR కూడా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. మనం ట్యాగ్ లోపల ఏం రాయం కాబట్టి జస్ట్ ఒక ఓపెనింగ్ ట్యాగ్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇమేజ్ ట్యాగ్ అని ఉంటుంది, IMG అని క్లిక్ ఇచ్చేస్తే దీనికి కూడా అంతే, జస్ట్ ఓపెనింగ్ ట్యాగ్ అని ఉంటుంది. దీని గురించి నేను ఫర్దర్గా బాగా చెప్తాను. ఇది కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓ క్లోజింగ్ ట్యాగ్, ఇది జస్ట్ ఓపెనింగ్ ట్యాగ్ ఉండేటువంటి చెప్పండి అంటారు. లైక్ దిస్ BR ట్యాగ్ను, ఒక HR ట్యాగ్ను, ఒక IMG ట్యాగ్,
ఒక ఐఎం తర్వాత వచ్చేసి మన టాపిక్ వచ్చేసి మనము వర్క్ అంతా చేసేది ఈ బాడీ లోపల హెచ్టిఎంఎల్లో. ఈ బాడీ లోపల వర్క్ అయితేనే మనకి వెబ్ పేజర్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. ఇప్పుడైతే మీకు ఆట్రిబ్యూట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ ఆట్రిబ్యూట్స్ అనేది మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్స్లో రాసుకుంటాం అనమాట. అది ఎలా రాసుకోవాలి, ఆట్రిబ్యూట్స్ వల్ల వర్క్ ఏంటి, ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, దానివల్ల యూజెస్ ఏంటి నీకు చెప్తాను. దీనికోసం నేను ఒక కామెంట్ టైప్లో సరే attributes, how this attributes వర్క్ అనమాట. ఇప్పుడు మీరు వచ్చేసి ఒక హైపర్ లింక్ తీసుకోండి అనమాట. ఇలాగా హైపర్ లింక్ అంటే క్లిక్కబుల్ లింక్స్ అనమాట. మనం వచ్చేసి ఒక టెక్స్ట్ ఇస్తాం అనమాట. హైపర్ లింక్ లో టెక్స్ట్ లేదా బటన్ ఏదైనా ఇస్తాం. దాన్ని క్లిక్ ఇచ్చినప్పుడు మనకి రీడైట్ మనం ఇచ్చిన లింక్కి అయితే రీడైట్ కావాలి, మనకి ఇచ్చిన లింక్ పేజ్కి అయితే రీడైట్ అవుతుంది. అది ఎలానో చెప్తాను. ఫస్ట్ ఒక ఏ ట్యాగ్ తీసుకోండి. ఇలాగా దిస్ ఇస్ ద ఓపెనింగ్ ట్యాగ్ అండ్ దిస్ ఇస్ ద క్లోజింగ్ ట్యాగ్ అంటే యాంకర్ ట్యాగ్ అనమాట. ఈ యాంకర్ ట్యాగ్ లోకి మనము లింక్ని అయితే ఇవ్వాలి. ఆ లింక్ ఇచ్చుకోవడానికి మనం ఆట్రిబ్యూట్స్ అయితే యూస్ చేస్తాం అనమాట. ఇప్పుడు చెప్తాను వినండి. ఒక ఆట్రిబ్యూట్ అయితే ఇక్కడ యూస్ చేస్తాం. ఆట్రిబ్యూట్ నేమ్ వచ్చేసి HREF అనేసి ఉంటుంది అనమాట. ఇలాగా ఇక్కడ కానొస్తుంది కదా, దాన్ని క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా ఎక్కువ వచ్చి స్ట్రింగ్ టైప్లో ఉంటుంది. ఈ ఆట్రిబ్యూట్ లోపల మనము ఏదైనా లింక్ ఇచ్చేసి ఈ లింక్ లోపల మనము ఆ లింక్ తాలూకా నేమ్ ఇచ్చేసి మన వెబ్ పేజ్లోకి వెళ్ళి చూస్తే మనకి ఆ లింక్ ఆ టెక్స్ట్ని క్లిక్ ఇచ్చినప్పుడు మనకి ఆ లింక్కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. అది ఎలానో చెప్తాను. ఫస్ట్ మీరు వచ్చేసి ఏదో ఒక లింక్ తీసుకోండి. నేను యూట్యూబ్ వెళ్తున్నా, నా ఛానల్ని రిఫరెన్స్ తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ నా ఛానల్ ఉంది కదా, నా ఛానల్ లింక్ అయితే తీసుకుంటాను. హియర్ ఇస్ మై ఛానల్ లింక్. లింక్ తీసుకున్నా కదా, ఏస్కోల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇచ్చే కదా ఒక ఆట్రిబ్యూట్. ఆ ఆట్రిబ్యూట్ లోపల నా ఛానల్ లింక్ ప్లేస్ చేసి ఇక్కడ యూట్యూబ్ అని ఇస్తాను. ఎందుకంటే ఇది యూట్యూబ్ లింక్ కాబట్టి ఇక్కడ యూట్యూబ్ అని ఇచ్చేసి నేను లైవ్ సర్వర్స్ అనే ఎక్స్టెన్షన్లో డౌన్లోడ్ చేసుకోమన్నా కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ గో లైవ్ అని కానొస్తుంది అనమాట హెచ్టిఎంఎల్ పక్కన. ఆ గో లైవ్ని క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా మీ వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి మీకు పోర్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తుంది కదా, నాకు ఇలాగ ఒక పోర్ట్ అయితే చూపిస్తుంది. నేను జూమ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఈ లింక్ని అయితే క్లిక్ ఇస్తే నా ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. సరే, కెనాట్ గెట్ అనేసి ఇలా వచ్చింది. దీనికోసం నేను ఇంకొక లింక్ అయితే తీసుకుంటాను. మీకోసం నా యూట్యూబ్ లింక్ అయితే తీసుకుంటాను, ఒక వీడియో లింక్. సరే, దిస్ ఇస్ అ పార్ట్. Hi guys, welcome to the No Contest channel. Share, copy the URL link, go to VS Code, edit the link, unsave it, go to the web browser again, live put VS Code ikkade go live అని కొడితే ఆటోమేటిక్గా click the link, it redirect to the. Hi guys, welcome to the No Contest channel. ఇలాగైతే వర్క్ అవుతుంది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యాంకర్ ట్యాగ్లో ఈ ఆట్రిబ్యూట్స్ యూస్ చేసి ఇలాగ వర్క్ చేస్తాం. ఆట్రిబ్యూట్స్ అనే కదా, ఒక ఇమేజ్ ట్యాగ్ తీసుకోండి, IMG. ఇలాగ ఇమేజ్ ట్యాగ్ తీసుకొని ఇమేజ్ ట్యాగ్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ట్యాగ్ అని తీసుకోండి, ఏం పర్లేదు. ఇలాగ ఇమేజ్ ట్యాగ్ తీసుకున్నాం కదా, ఈ ఇమేజ్ ట్యాగ్లో ఒక ఆట్రిబ్యూట్ అనేది ఇస్తాం, సోర్స్ SRC అని అంటాం. ఇక్కడ ఉంది కదా SRC. ఈ SRCలో మన ఇమేజ్ని ఎలాగ చూపించాలో నీకు చెప్తాను. మీరు అగైన్ మీ ఫైల్ మేనేజర్లోకి అయితే వెళ్ళండి. మీరు పాత్ సెలెక్ట్ చేసుకున్న పాత్లోకి వెళ్ళి మీ ఫోల్డర్ ఇది కదా, HTML ఫైల్ క్రియేట్ చేసుకునేది నా ఫోల్డర్. దాంట్లోకి మీరు డౌన్లోడ్ చేసుకునే ఇమేజ్ని నేనైతే లైక్ దిస్ దాన్ని కాపీ చేసుకొని మీరు HTML ఫైల్ ఫోల్డర్లోకి వెళ్ళి దీని లోపల మీరు డౌన్లోడ్ చేసుకునే ఇమేజ్ని అయితే పేస్ట్ చేసేయండి. నేను సక్సెస్ఫుల్గా ఫేస్ చేసిన దానికి React 1 అనేసి నేను కూడా ఇచ్చాను. తర్వాత మీ VS Codeలో వెళ్ళి చెక్ చేసుకుంటే ఆ ఫోల్డర్ React 1 అనేసి మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. ఇలా వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు ఆటోమేటిక్గా React అని కొడతా అంటే ఆటోమేటిక్గా చూపిస్తుంది. అదైతే అండర్స్టాండ్ చేసుకుని మన ఫోల్డర్లో ఇమేజ్ అనేసి దాన్ని క్లిక్ ఇచ్చేస్తే మనకి దాని ఒక పాత్ వచ్చేస్తుంది.
మీరు సేవ్ చేయాల్సిన అవసరం లేదు పొద్దాకులు. ఈ లైవ్ పోర్ట్ని క్యాన్సిల్ చేసేసి ఆటోమేటిక్ గో లైవ్ కొడితే అది ఆటోమేటిక్ సేవ్ చేసుకొని మీకైతే అవుట్పుట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తుంది కదా, ఇది నా యూట్యూబ్ లింక్, తర్వాత ఇది నా థంబ్నెయిల్. మీరు దీనికి బ్రేక్ ఇచ్చేస్తే లైక్ దిస్ ఒక బిఆర్ ట్యాగ్ ఇచ్చేస్తే మీకు కింద పైన ఇలాగా. మరి అగైన్ మీరు పోర్ట్ని క్యాన్సిల్ చేసి మీరు వెబ్ బ్రౌజర్లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ యూట్యూబ్ లింక్, నా థంబ్నెయిల్, ఇలాగా ఈ ఆల్ట్రిబ్యూట్స్ అయితే వర్క్ అవుతాయి. ఇంకా ఆల్ట్రిబ్యూట్స్ని ఒకటి కాదు ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఆల్ట్రిబ్యూట్స్ని ఏఎల్టీ అని ఉంటుంది. ఈ ఏఎల్టీ అనేది దీనికి ఒక నేమ్ ఇవ్వచ్చు. కొన్ని టైమ్స్లో మనకి ఇమేజ్ అయితే లోడ్ కాదు, ఆ ఇమేజ్కి ఆల్టర్నేటివ్ వర్షన్గా మనం ఒక నేమ్ అయితే ఇవ్వచ్చు. నేనైతే ఈ ఇమేజ్కి వచ్చేసి రియాక్ట్ థంబ్నెయిల్ కదా, రియాక్ట్ అని ఇస్తున్నా. రియాక్ట్ అని ఇచ్చాను అనమాట. ఒకవేళ ఈ ఇమేజ్ లోడ్ కాకపోతే మనకి ఈ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. దీని లోపల మనం టెక్స్ట్ ఏం రాయము. ఈ టెక్స్ట్ ఏం రాయని దానికి మనము ఆటోమేటిక్గా క్లోజింగ్ ట్యాగ్ లేకోకుండా వర్క్ అవుతాయి. చూడొచ్చు, అర్థమవుతుంది అనుకుంటా. మల్టిపుల్ ఆల్ట్రిబ్యూట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ విడ్త్ అనే ఆల్ట్రిబ్యూట్ తీసుకుంటున్నా. విడ్త్ వచ్చేసి సేమ్ 100 పిక్సెల్ ఇస్తున్నా. సేవ్ చేసేసి వెబ్ బ్రౌజర్లోకి అయితే వెళ్ళి చూడవచ్చు. 100 పిక్సెల్ అంటే చిన్నగా అయింది. 100 పిక్సెల్ మరి చిన్నగా ఉంది. తగ్గించుకుంటే ఒక 500 పిక్సెల్స్. అగైన్ పోర్ట్ క్యాన్సిల్ చేసి మీరు గో లైవ్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఒక 500 పిక్సెల్. ఇలాగ విడ్త్ అలాగే హైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. హైట్ ఇక్కడ ఉంది కదా, హైట్ వచ్చేసి ఒక 200 పిక్సెల్ ఇస్తున్నా. అగైన్ గో టు పోర్ట్ చూపిస్తుంది హైట్ విడ్త్. ఇలాగైతే ఆల్ట్రిబ్యూట్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మీకు లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాగ తీసుకొని లిస్ట్ కామెంట్స్ టైప్లో లిస్ట్ మీకు అర్థం కాదంటే ఈ లిస్ట్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్డర్ లిస్ట్, అలాగే సెకండ్ టైప్ వచ్చేసి అన్ఆర్డర్ లిస్ట్. ఇలాగా అన్ఆర్డర్ లిస్ట్. ఈ 2 టైప్స్ గురించి మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆర్డర్ లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్డర్ లిస్ట్ యొక్క సింటాక్స్ చెప్తాను. ఫస్ట్ ఆర్డర్ లిస్ట్ యొక్క ఓఎల్ అని సెర్చ్ ఇచ్చేస్తే మీకు ఇక్కడ చూపిస్తాను కదా, దాన్ని క్లిక్ ఇచ్చేస్తే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ వచ్చేస్తుంది. దీని లోపల లిస్ట్ ఐటమ్స్ రాసుకోవాలి. లిస్ట్ ఐటమ్స్ అంటే ఎల్ఐన్ క్లిక్ ఇండి. ఎల్ఐన్ క్లిక్ ఇచ్చేస్తే మీకు ఇక్కడ ఇనిషియల్గా వస్తుంది కదా, దాన్ని క్లిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా లిస్ట్ ఐటమ్స్ ఇలాగా ఒక 2-3 తీసుకోండి. మరి ఎల్ఐ లిస్ట్ ఐటమ్, మరి ఎల్ఐ లిస్ట్ ఐటమ్. ఇది ఆర్డర్ లిస్ట్కి సింటాక్స్. ఆర్డర్ లిస్ట్లో ఏం చేస్తామంటే నేను ఆర్డర్ లిస్ట్లో ఆర్డర్ వైజ్గా రాసుకుంటాను ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ మేకింగ్ ఆఫ్ మ్యాగీ ఉంటుంది. మేకింగ్ ఆఫ్ మ్యాగీ అనేది ఆర్డర్ వైజే ఉంటుంది. మీరు పర్టికులర్గా ఏదైనా వర్క్ చేయాలి, 10 నుంచి ఈవినింగ్ వరకు ఒక షెడ్యూల్ చేసుకుంటారు. ఇదంతా ఒక ఆర్డర్లో ఉంటుంది కదా, దీన్నంతా ఆర్డర్ లిస్ట్లో రాసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి ఆర్డర్ ఉండేది నెంబర్స్ రాసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 1 TW2 3 రాశాను. దీన్ని గో లైవ్ చేసేసి మనం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆర్డర్ లిస్ట్ 1 2 3. ఇక్కడ ఈ 1 2 3 అనేది ఆర్డర్ లిస్ట్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఆర్డర్ వైజ్ ఉన్నాయి అనేసి ఇక్కడ మనం రాసుకునే టెక్స్ట్ 1 2 3 అనేసి ఇక్కడ రిప్రజెంట్ చేసాయి. ఇక్కడ టైప్ ఈ ఆర్డర్ లిస్ట్లో ఒక ఆట్రిబ్యూట్ ఉంటుంది TYP. టైప్ వచ్చేసి ఇక్కడ టైప్ అని క్లిక్ ఇచ్చేసి మీరు ఇక్కడ వెబ్ బ్రౌజర్లోకి అగైన్ వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ 1 2 3 అని రిప్రజెంట్ చేస్తాను కదా, దీనిని చేంజ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి క్యాపిటల్ ఏ ఇస్తున్నా, అంటే మనకి క్యాపిటల్ ABC లాగా రిప్రజెంట్ చేయమని చూపిస్తున్నాను. అగైన్ మనం వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి ఆ పోర్ట్ని అయితే చెక్ చేస్తే క్యాపిటల్ ఏ క్యాపిటల్ C అని వచ్చేసింది. క్యాపిటల్ ఏ క్యాపిటల్ B క్యాపిటల్ C అని వచ్చేసింది. తర్వాత అన్ఆర్డర్ లిస్ట్ కూడా సేమ్ సింటాక్స్. అన్ఆర్డర్ లిస్ట్ ఇలా తీసుకొని లిస్ట్ ఐటమ్స్ ఇలా తీసుకోవాలా. నేను వచ్చేసి లిస్ట్ ఐటమ్స్ ఈ అన్ఆర్డర్ లిస్ట్కి ఆర్డర్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే ఆర్డర్ లిస్ట్ అనేది మనం ఆర్డర్ వైజ్ రాసుకుంటాం. ఎనీ పర్టికులర్ వర్క్ ఇక్కడ నుంచి ఇక్కడ దాన్ని చేయాలి. లైక్ ఏదైనా రెసిపీని ప్రిపేర్ చేసినప్పుడు ఆర్డర్ వైజే చేయాలా, ఆర్డర్ వైజ్గా ఇలాగా తీసుకుంటాం అనమాట. అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఆర్డర్ వైజ్ ఏముండదు,
ర్యాండమ్గా పాయింట్స్ ఒక టాపిక్ గురించి పాయింట్స్ రాసుకునేటప్పుడు ఆ పాయింట్స్ లేదంటే ఏదైనా విధంగా నేను ఇక్కడ వచ్చేసి నేమ్స్ కూడా తీసుకొచ్చి నేమ్స్ అనేది ర్యాండమ్గా తీసుకుంటాం కాబట్టి నా నేమ్ విష్ణు గౌతమ్ వంశీ తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని సేవ్ చేసుకొని అగైన్ మీరు మీ పోర్ట్లోకి వెళ్ళి చూస్తే చూడొచ్చు ఆర్డర్ లిస్ట్ అనేది మీరు ఆర్డర్ వైజ్గా తీసుకోవాలన్నమాట. ఆర్డర్ వైజ్ తీసుకొని మనము దానికి నెంబర్స్ టైప్లో లేదంటే ఒక క్యాపిటల్ ఏ టైప్లో ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు. అన్ఆర్డర్ లిస్ట్ అనేది పాయింట్స్ లేదంటే డిఫరెంట్ అన్ఆర్డర్గా ఉండేటివి రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఇలాగా మీకు విజిబుల్ అవుతుంది అనుకుంటా. ఇలాగా ఆర్డర్ లిస్ట్ని అన్ఆర్డర్ లిస్ట్ని అయితే యూజ్ చేయొచ్చు. అగైన్ రైట్ ఓకే, ఇక్కడ దాని అయితే మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను చెప్పిన దాంట్లో. అగైన్ మీరు వచ్చేసి మీ వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి HTML ఎంటిటీస్ అని సెర్చ్ చేయండి. HTML ఎంటిటీస్ ఇక్కడ ఇనిషియల్గా వస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీరు W3 స్కూల్స్ వెబ్సైట్లోకైనా వెళ్ళండి, లేదంటే కింద ఫ్రీ ఫార్మాటర్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి. నేను ఈ వెబ్ పేజ్ని రికమెండ్ చేస్తాను. దీంట్లోకి వెళ్తే మీకు క్లీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ HTML ఎంటిటీస్ ఎలా వర్క్ అవుతాయంటే మీరు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ఇక్కడ ఎంటిటీ నెంబర్ ఉంది కదా, ఈ సెకండ్ దాన్ని తీసుకుందాం. ఈ కొటేషన్ ట్యాగ్ని ఈ ఎంటిటీ నెంబర్ ఉంది కదా, ఈ ఎంటిటీ నెంబర్ని అయితే కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మీ VS Codeలోకి వెళ్ళేసి ఒక పీ ట్యాగ్ అయితే తీసుకోండి. లైక్ పీ ట్యాగ్ తీసుకొని ఆ పీ ట్యాగ్లో మీరు కాపీ చేసుకుని ఎంటిటీని పేస్ట్ చేసి సేవ్ చేసేసి మీ వెబ్ బ్రౌజర్లోకి అగైన్ వెళ్ళండి. లైవ్ పోర్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఆ ఎంటిటీ యొక్క సింబల్. ఇలాగే ఎంటిటీస్ని అయితే యూజ్ చేయొచ్చు. డిఫరెంట్ ఇక్కడ అన్ఎంటిటీ ఉంది, అన్ఎంటిటీని అయితే కాపీ చేసుకుంటున్నాను. ఈ అన్ఎంటిటీని కాపీ చేసుకొని అగైన్ మీ వెబ్ బ్రౌజర్లో వెళ్ళి స్పేస్ చేసేసి గో లైవ్ క్లిక్ ఇస్తే ఇక్కడ కొటేషన్ అండ్ సింబల్ ఇలాగైతే వర్క్ అవుతుంది. ఇలాగే ఎంటిటీస్ని అయితే యూజ్ చేయొచ్చు. అగైన్ ఈ ఎంటిటీస్ గురించి ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే అన్ఆర్డర్ లిస్ట్కి ఆర్డర్ లిస్ట్కి డిఫరెన్స్ కూడా అడుగుతారు. ప్లస్ ఆట్రిబ్యూట్స్ అంటే ఏంటో కూడా అడుగుతారు. నేనైతే ఒక సమ్ క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. అగైన్ డెవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. DIV అని క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా ఒక డెవ్ బాక్స్ అయితే ఒక డెవ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డెవ్ ఎలా వర్క్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ పీ ట్యాగ్ తీసుకొని ఈ డెవ్ లోపల పీ ట్యాగ్ తీసుకొని విష్ణు అని రాశారు. సేమ్ ఇంకొక డెవ్ తీసుకోండి. ఈ డెవ్ తీసుకొని దీని లోపల సేమ్ విష్ణు అని ఇచ్చేసి సేవ్ చేసేసి మీ వెబ్ బ్రౌజర్లోకి పోర్ట్ని అయితే ఓపెన్ చేసి వెళ్ళండి. చూడొచ్చు రెండో ఒకటి డిస్ప్లే చేస్తుంది అనమాట. హియర్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటంటే ఈ డెవ్ ఓపెనింగ్ ట్యాగ్ ప్లస్ దిస్ ఇస్ ద క్లోజింగ్ ట్యాగ్ ఇక్కడ వరకు ఒక పాత్ అనమాట. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పాత్ అయితే సపరేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పాత్ సపరేషన్ ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చేసిన ఆర్డర్ లిస్ట్ ఉంది, ఈ ఆర్డర్ లిస్ట్ని కాపీ చేసుకొని ఇక్కడ రిమూవ్ చేసేసి ఈ ఫస్ట్ డెవ్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సేవ్ చేసేసి అలాగే అన్ఆర్డర్ లిస్ట్ అనేదాన్ని కాపీ చేసుకుని ఇక్కడ రిమూవ్ చేసేసి ఈ సెకండ్ డెవ్లో పేస్ట్ చేసి సేవ్ చేసేసి మీ వెబ్ బ్రౌజర్లోకి అయితే వెళ్ళేసి చూడండి. వెళ్ళారు కదా, ఇప్పుడు వచ్చేసి ఇది డిఫరెంట్ పాత్, ఇది ఒక డిఫరెంట్ పాత్, అలాగే ఇది ఒక డిఫరెంట్ పాత్. మనకి ఈ డెవ్ ద్వారా డిఫరెంట్ పాత్రలు అయితే డిఫైన్ చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఎలా ఉంటుందో మీకు CSS ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఈ డెవ్ గురించి ఒక బ్రీఫ్ ఐడియా అయితే మీరు తెలుసుకొని ఉంటుంది. ఓకే, ఇక్కడ దాని అయితే మీకు ఆట్రిబ్యూట్స్, ఈ ఫైల్ స్ట్రక్చర్, వాట్ ఈజ్ ఇమేజ్ని ఎలా చూపించుకోవాలి, యాంకర్ ట్యాగ్స్ని ఎలా చూపించుకోవాలి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఎక్కడైనా మీరు చూసింటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. ఫర్ ఎనీ డౌట్స్ ఉంటే నన్ను అక్కడ అడగండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందుకు. థ్యాంక్ యూ.